హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో పక్కా కొలతలతో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకొని చక్కగా కడుక్కొని తుడుచుకోవాలి తడేమి లేకుండా. నెక్స్ట్ ఇప్పుడు ఉసిరికాయలకి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అవి కంప్లీట్‌గా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉసిరికాయల్ని ఆయిల్‌లో వేసుకోవాలి. అవి రెండు వైపులా తిప్పుకుంటా వేయించుకోవాలి. ఒక ఫోర్క్‌ని ఇలా ఉసిరికాయలోకి దించిన తర్వాత అది చాలా ఈజీగా వెళ్ళిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇలా వేయించుకున్న ఉసిరికాయల్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని అంతా ఒకసారి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడం కోసం ఒక వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకొని అందులో వేయించుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి. అందులో ఇప్పుడు ఒక 50 గ్రాముల కారం, ఒక 40 గ్రాముల ఉప్పు, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి, వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలకి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసుకున్న తాలింపు మొత్తం వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 50 గ్రాముల ఉడికించిన చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు. చింతపండు ఇష్టం లేని వారు 2 నిమ్మకాయల రసం తీసుకొని అయినా వేసుకోవచ్చు. నిమ్మకాయ రసం మొత్తం ఉసిరికాయకి పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు అలా కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తరువాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 రోజుల తర్వాత మూత తీసి చూస్తే నూనె ఇలా పైకి ఫ్లోట్ అవుతా ఉంటుంది. అంతా ఒకసారి కలుపుకున్న తరువాత ఉప్పు కానీ సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. ఈ కొలతలతో చేస్తే మనకి ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.